అందరికీ నమస్కారం. నరేష్ గారి సినిమా అంటే ఏదో కొత్త రకం ఉంటుంది. అలాగే ఈ ఫంక్షన్ కూడా ఒక విభిన్నంగా ప్లాన్ చేసినందుకు ముందుగా ఈ చిత్ర యూనిట్ని, నరేష్ గారిని అభినందిస్తున్నాను. అలాగే చాలా కాలం తర్వాత గోపి ఆర్ట్స్ సంస్థ, మా చలసాని గోపి గారు సంస్థ, చలసాని గోపి ఆర్ట్స్ సంస్థ వాళ్ళ అబ్బాయి చౌదరి గారు ఈ సినిమాతో మళ్ళీ మనందరి ముందుకు వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా విజయం సాధించాలని మా చౌదరి గారు మరిన్ని సినిమాలు తీయాలని కోరుకుంటూ గోపి ఆర్ట్స్లో అండ్ ఏకే ఎంటర్టైన్మెంట్ సమర్పిస్తున్నాను. ఇదే ఏకే ఎంటర్టైన్మెంట్స్లో ఈ ఇయర్ 50 days మూవీ ఈడో రకం చేసుకున్నాం, ఈడో రకం ఆడో రకం. అండ్ నెక్స్ట్ సుప్రీం చేసుకున్నాను. నాకు 2 50s, సెల్ఫీ రాజా కూడా 50 days ఆడుతుందని నాకు గట్టి నమ్మకం. దీన్ని అందరూ మీ అందరూ ఎంకరేజ్ చేసి ఇంకా పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే నరేష్ సినిమా అనగానే మనం ఎంత కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తామో, అలాగే ఇప్పుడు ఆడే ఫంక్షన్ చూసాం మనం. అంటే ప్రెస్ వారు, మీడియా వారు ఎలాగ అంటే అందరిని ఇన్వైట్ చేసి, జనరల్గా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అంటే మీరు ఎంత హెల్ప్ చేస్తే సినిమా అంత హిట్ అవుతుంది. మీకు మేము ఇచ్చే చిరుకానుక మాత్రమే. చాలామంది ఉన్నారు, అందులో కొంతమంది నలుగురిని మాత్రమే సెలెక్ట్ చేసాం. సో మీరందరూ హెల్ప్ మాకు ఎప్పుడు ఉంటుందని కోరుకుంటున్నాం. ఇక మా చౌదరి గారు, చలసాని గోపి గారు అబ్బాయి చౌదరి గారు, గోపి ఆర్ట్స్ మా గురువు గారితో చేసిన తర్వాత నాతో చేస్తున్నారు సినిమా. సో ఆయన హెల్ప్ ఈ సినిమాకి చాలా ఉందండి చౌదరి గారు. చాలా థ్యాంక్స్ అండి చౌదరి గారు. తర్వాత మా హీరో నరేష్, ఈ సినిమాకి ప్రత్యేకంగా నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు నరేష్కి మీ అందరి ద్వారా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఏకే ఎంటర్టైన్మెంట్స్, ఈ ఏకే ఎంటర్టైన్మెంట్స్కి చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్స్, అప్కమింగ్ డైరెక్టర్స్, వాళ్ళందరి తరఫున నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే ఒక సినిమా చేసి తర్వాత ఇంకో సినిమా చేయడానికి చాలా కాలం పడుతుంది. సో ఈ సంస్థ ఒక సినిమా చేస్తుంటే 120 మంది 150 మందికి ఫుడ్ పెడుతుంది. అటువంటి ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ గారికి, తర్వాత కిషోర్ గారికి, అందరి తరఫున అప్కమింగ్ డైరెక్టర్స్ అయిన వాళ్ళకి అందరి టెక్నీషియన్స్ అందరి తరఫున నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. సెల్ఫీ రాజా, ఈ సినిమాలో నరేష్ ఎంత కొత్తగా ఉన్నాడో సినిమా కూడా అలాగే ఉంటుందండి. అంటే 2 hours మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది ఈ సినిమా. లైక్ సెల్ఫీస్ ఈ మధ్య మనకి అప్డేట్ అయ్యాయి. ఎక్కడ చూసినా కానీ సెల్ఫీస్ దిగుతూ ఉంటాయి. ఈ మధ్య అంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది. మన బ్యాంకాక్ షూటింగ్కి వెళ్ళారు, మన ఒక టీం వెళ్ళింది. అందులో ఒక డైరెక్టర్ సెల్ఫీస్ దిగి ఫొటోస్ అన్ని అప్లోడ్ చేశాడు ఫేస్బుక్లో. తర్వాత ఒక 3 days తర్వాత మా ఇంటి పక్కన ఒక పెద్ద గొడవ అవుతుంది. నేను వెళ్ళా, ఏంటమ్మా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకుంటున్నారు. ఏంటమ్మా అంటే చూడన్నయ్యా వీడు ఎక్కడికి వెళ్ళాడు, వీడు అని. ఎక్కడికి వెళ్ళావు అయ్యా నువ్వు అన్నాను. అంటే వీడు బెంగళూరు వెళ్తానని చెప్పి 3 రోజుల క్రితం వెళ్ళాడు. అంటే నేను బెంగళూరే కదా వెళ్ళాను అంటాడు. ఎక్కడ నువ్వు వెళ్ళింది బెంగళూరు అంటాడు. కదే అమ్మ బెంగళూరు వెళ్ళాడు కదమ్మా అంటే, లేదన్నయ్య ఆగని చెప్పి ఫేస్బుక్ ఆన్ చేసి చూపిస్తే ఎవరైతే నా ఫ్రెండ్ ఫేస్బుక్లో సెల్ఫీ దిగి పెట్టాడో ఆ వెనక బీచ్లో అయితే అమ్మాయితో తిరుగుతున్నాడు. అలాంటి ఇన్సిడెంట్ దాని నుంచి చేసుకుని ఇంకా ఇందులో చాలా ఉంటాయండి. ఆ సెల్ఫీలతో ఇటువంటి ఇన్సిడెంట్తో మన హీరో చేసే ఈ సెల్ఫీ రాజు చేసే అటెంప్ట్స్ అన్నీ ఇందులో ఉంటాయి. ఇక ఒక మనిషికి ఒక క్యారెక్టర్ ఉంటుంది. సెల్ఫీ రాజు అంటే తనకు సెల్ఫీస్ వీక్నెస్, ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇదొక ఇన్సిడెంట్ చేసుకుని తన ప్రాబ్లమ్స్ ఇలాంటి సెల్ఫీలు తీయడం వల్ల మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. ఇంకొక వీక్నెస్ ఏంటంటే ఈ మధ్య మనం చూస్తున్నాం చాలామంది, అంటే జనరల్గా అందరికీ ఉండేది, ఇప్పుడు సెల్ఫీ అనేది కొత్తగా అప్డేట్ అయింది. నోటు దుల అంటాం, పదం వాడొచ్చులో తెలియదు, నోటు దుల అంటాం. అంటే ఈ మధ్య ఒక పెద్ద హీరో ఒక షూటింగ్ నుంచి బయటకు వచ్చి రేప్ చేయబడిన హీరో లాగా ఉంది నా పరిస్థితి అన్నాడు. దాని జనరల్గా ఏంటంటే అతను ఫీలే చెప్పాడు, తప్పు కాదు, దాన్ని కొంచెం నోటు దుల అంటాం మనం. అలాగే ఈ నోటు దులతో, ఈ సెల్ఫీలతో తను ఎన్ని పాటలు పడ్డాడు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు అనేది ఫుల్ లెంత్ 2 hours ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఈ సినిమాలో. ఇక ఈ సినిమాలో యాక్ట్ చేసిన పృథ్వీ గారికి, వేణుకి, నాగిరెడ్డి గారికి, రమేష్ గారికి, మా సాక్షి చౌదరికి, కామ్నా సింగ్ రానావత్ అని కొత్త అమ్మాయి ఇంట్రడ్యూస్ అవుతుంది. అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. ఇందులో ప్రత్యేకంగా ఈరోజు మనం చెప్పుకోవాల్సిన వ్యక్తి ఏంటంటే సాయి కార్తిక్ ఇప్పుడున్న అప్కమింగ్ డేట్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. సో సాయి కార్తిక్ ఈ సినిమా బిగినింగ్ సాంగ్స్ అన్నీ చాలా గొప్పగా ఇచ్చాడు. సాయి కార్తిక్ 4 పాటలు 5 పాటలు చాలా గొప్పగా ఇచ్చాడు. సాయి కార్తిక్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు సాయి కార్తిక్. సో ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి మా చౌదరి గారికి, అనిల్ గారికి, కిషోర్ గారికి ఇంకో 4 సినిమాలు చేయాలి, మంచి పేరు తీసుకురావాలి, 4 అప్కమింగ్ డైరెక్టర్స్కి ఇవ్వాలని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి. తీయడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. దానికి తోడు ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు కూడా వారి సహకారంతో ఈ సినిమా మేము ముందుకు వస్తుంది. సెల్ఫీ రాజా ఈశ్వర్ రెడ్డి గారి డైరెక్షన్లో. సో సాయి కార్తిక్ గారు మ్యూజిక్ డైరెక్టర్, ఆయనకి బెస్ట్ విషెస్.
సెల్ఫీ రాజా అంటే అల్లరి నరేష్ గారు మీరు ఎన్ని సినిమాలు చూసినా ప్రతి సినిమాలోనూ ఏదో ఒక అమాయకంగా ఒక సమస్య సృష్టిస్తుంటాడండి ఆయన. దాని పరిష్కారం కథనం ప్రకారం జరుగుతూ ఉంటుంది. ఈ సినిమాలో సెల్ఫీ ద్వారా ఈయన ఒక సమస్య సృష్టించి అది ఏమిటి, ఆ సమస్య ఏంటి అనేది మంచి పాటలు విన్న తర్వాత మీరు థియేటర్లకు వచ్చి సినిమా చూసి ఆస్వాదిస్తే బాగుంటుంది. సో ఈ సినిమా బాగా సక్సెస్ అయ్యి చౌదరి గారికి, ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారికి బాగా ఏమంటారు దాని కలెక్షన్స్ ద్వారా వాళ్ళు పెట్టిన పెట్టుబడులు వచ్చి లాభాలు రావాలని కోరుతూ టీం తరపున అందరికీ కృతజ్ఞతలు. సెల్ఫీ రాజు అంటే సెల్ఫ్ మేడ్ హ్యూమన్ బీయింగ్ అంటారు ఒక్కొక్కరిని, టైలర్ మేడ్ క్యారెక్టరు, అలాగే కొన్ని పదాలు ఉంటాయి. అలాంటి వాటికి నరేష్ గారు కరెక్ట్ యాప్ట్. ఈ టైటిల్ కానీ ఈ సినిమా సబ్జెక్ట్ కానీ ఆయనకి కొట్టిన పిండి. బట్ దీంట్లో డైరెక్టర్ గారు చెప్పినట్టు ఆయన మొత్తం ఫ్రెష్ లుక్లో కొత్తగా ఉంటుంది కథ అంతా. చాలా అద్భుతమైన కథ. అలాగే జేమ్స్ బాండ్లో చేసిన అమ్మాయి కదండి, ఈ అమ్మాయిని చూసినప్పుడే గుండె అయిపోయింది అక్కడ. జేమ్స్ బాండ్లో దుమ్ము దులిపేసింది అందరినీ. ఇద్దరు హీరోయిన్లు అనుకుంటా కదండి, ఆ పేర్లు అయితే మనకు తెలియదు కానీ ఒక పేరు తెలుసు, పూజా చౌదరి గారు ఎవరు, సాక్షి చౌదరి. చాలా అగ్రెసివ్ ఉంటుంది అమ్మాయి. ఈ సినిమాలో ఆయన పడిన బాధలు అన్నీ విపరీతంగా మిమ్మల్ని అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తాయి. అలాగే ఈ సినిమాలో హీరో గారు మెయిన్. ఈ సినిమాకి చాలా చోట్ల డైరెక్టర్ ఇస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు, అది ఓకే. దీంట్లో నరేష్ గారు నటనా పరంగా వస్తే క్యాప్టెన్. నెక్స్ట్ ఈ మధ్య క్రాఫ్ట్ గేమ్ కొట్టించేసి ఏదో అసలు మొత్తం నల్గొండలో వెళ్ళిన స్కూల్ బాయ్ లాగా తాగుబోతు రమేష్ చాలా బాగా యాక్ట్ చేశాడు సినిమాలో. నేను మరీ చెప్పాను అనమాట, అది మా దగ్గర చాలాసార్లు చెప్పాం. ఎందుకంటే మంచి నటుడు, బ్రహ్మాండంగా యాక్ట్ చేశాడు ఈ సినిమాలో. అది ఒక ఎపిసోడ్ ఎరగదీసాడు అతను. ఆ మొత్తం అందరూ మన రచ్చరవి కానీ, మా వేణు కానీ, వేణుది దీంట్లో అసలు అదిరిపోయే డైలాగ్స్ ఉన్నాయండి దాంట్లో. చంద్ర కానీ వీళ్ళందరూ చేసిన ఆ ఎపిసోడ్ అయితే హైలైట్. అప్పుడు బ్రహ్మానందం గారు రికమెండేషన్ చేస్తే నరేష్ అన్న సినిమాలో ఒక చిన్న బార్లో చిన్న బిట్ ఏదో ఇచ్చారు. తర్వాత అలా మొదలైన రిలీజ్ అయిన వెంటనే మొత్తం సినిమా అంతా క్యారెక్టర్ పెంచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకే ఎంటర్టైన్మెంట్ తరపున ఏ సినిమా చేసినా నాకు ఒక వేషం ఆలోచిస్తారు. అందుకు నేను మనస్ఫూర్తిగా ఎప్పటికీ లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. పర్టికులర్గా నేను ఈవీవి గారికి చాలా పెద్ద ఫ్యాన్ అండి. ఈవీవి గారు ఒకసారి నన్ను చూసి వీడు చాలా బాగా చేస్తాడు, నెక్స్ట్ సినిమా చేస్తాంరా మిమ్మల్ని అందరిని తీసుకెళ్తా అన్నారు. కానీ ఆయన గురువుగారు లేరు. నాకే తెలుసు, నేను ఒకవేళ ఈవీవి గారి సినిమాలకి ఇట్లా చేస్తుంటే చాలా పెద్ద కమెడియన్ అని ఫీల్ అయ్యేవాడిని. బట్ ఆ అదృష్టం నాకు నిజంగా లేదు. అట్లీస్ట్ నరేష్ అన్నతో అన్న ఆ ట్రావెలింగ్కి రీచ్ అవుతానని నమ్ముతున్నా. తర్వాత చాలా రోజుల తర్వాత ఈశ్వర్ రెడ్డి గారు అలాంటి సినిమా ఇచ్చారు నాకు. ఈ సినిమా అబ్బా అన్న నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఇందులో ఏ గెటప్లో ఉన్నారో జనాలు చూసి చెప్తారు, కానీ డబ్బింగ్ చేసేటప్పుడు కానీ అదే షూట్ చేసేటప్పుడు కానీ నవ్వుకుంటూ చేశాము. రోప్స్ కట్టారు. ఆ బాధ కన్నా ఆ ఎపిసోడ్ చేసేటప్పుడు మాత్రం కడుపుప్ప నవ్వుకున్నాం. ఆ ఎపిసోడ్ చేసేటప్పుడు మన డబ్బింగ్ చెప్పేటప్పుడు మాత్రం ఇంజనీర్ గారు చెప్పారు, రవి ఈ 10 నిమిషాల ఎపిసోడ్ ఫస్ట్ హాఫ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ మాత్రం ఇంకో ఎపిసోడ్ ఉంటుంది, మీరు కడుపుప్ప నవ్వేలాగా ఉంటుంది అన్నారు. నిజంగా చెప్తున్నా, ఈవీవి సత్యనారాయణ గారు ఉంటే ఏ రేంజ్లో ఉంటారో మేము అందరం గుర్తుపెట్టుకుంటాం. జబర్దస్త్ టీంతో ఒక 10 సినిమాలు చేసాం. జబర్దస్త్ ఇన్ లండన్, జబర్దస్త్ ఇన్ అక్కడ అని చెప్పేసి గబ్బర్ సింగ్ టీం, జబర్దస్త్ టీం అని ఏదో ఒకటి చేసి పాడేది. అంటే గురువు గారు మిస్సింగ్ మాత్రం కనపడుతూ ఉంది. కానీ ఈ సినిమాలో మాత్రం ఖచ్చితంగా డైరెక్టర్ గారు ఆ రేంజ్లో నవ్వించారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నా. భరిస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న నరేష్ అన్నకి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. నాకు సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం ఈశ్వర్ రెడ్డి గారి మొదటి సినిమా. నా కెరీర్లో నేను గుర్తుంచుకునే క్యారెక్టర్. మళ్ళీ అప్పటి నుంచి ఈశ్వర్ అన్న నాకు ఏది మిస్ అవ్వకుండా కంటిన్యూగా తెలుస్తున్నాడు. ఇంక ఇది సెల్ఫ్ సినిమా గురించి వస్తే చాలా 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 బాగుంటుందండి. అందరు చెప్పారు, వాళ్ళందరూ చెప్పిందని అక్షరాల నిజం. మళ్ళీ నరేష్ అన్న సినిమా మళ్ళీ సినిమా స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ చిన్న గ్యాప్ లేకుండా సూపర్గా నవ్వుకోవచ్చు అండి. ఎపిసోడ్లు అంటే ఫస్ట్ సాంగ్ సెల్ఫీ రాజా ఈ ట్రాక్ను రిలీజ్ చేస్తానికి వచ్చిన రామారావు గారికి, సాయి గారికి, వినాయకరావు గారికి, అలాగే మా ఆనంద్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్.
అంటే మేము ఎప్పుడు చూస్తూ ఉంటాం కానీ అంటే నాకు ఆనంద్ గారు అంటే అందరూ తెలుసు, బట్ ఆనంద్ గారి ఏజ్ నా ఏజ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఎప్పుడు ఆయన అలా ఉండరు, చిన్నపిల్లల్లా కలిసిపోతుంటారు. సో ఎప్పుడు ఈ రిలేషన్షిప్ నాన్నగారి దగ్గర నుంచి ఉంది, అదే ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది, ఎప్పటికీ ఇలా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ సెల్ఫీ రాజా ఈ సినిమా, ఒక సినిమాలు ఏమవుతాయి అంటేనండి, ఏదో ఒక పాస్ట్లో ఒక సినిమా జరిగిన ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. ఈ సినిమాకి అయితే మేము 3 సంవత్సరాలు అయిందండి ఇది రీమేక్ రైట్స్ కొని. 3 సంవత్సరాల నుంచి అంటే ఒరిజినల్ సినిమాని 30% మాత్రమే తీసుకుని మొత్తం ఏం చేయాలి, ఎందుకంటే ఇది సుడిగాడ్ అన్న సినిమాకి మేము అలా కష్టపడ్డామండి. ఒక 30 బేస్ లైన్ మాత్రం తీసుకుని మొత్తం సినిమా మార్చాం. దాని తర్వాత నాకు చాలామంది ఈ మధ్య క్వశ్చన్స్ ఏంటంటే, మీ సినిమాలో నవ్వులు తగ్గినాయండి, అంతంత మీ ఇదివరకు ఎక్కువ సినిమా అంటే మీ సినిమాలో లౌడ్ లాఫ్టర్స్ ఉండి అండి, ఎపిసోడ్లు ఎదిరిపోయాయండి, ఇప్పుడు కొంచెం తగ్గుతున్నాయి, ఏదో డైలాగ్ కామెడీగా ఉంది, విజువల్ కామెడీ తక్కువ అవుతుంది అని చాలామంది చెప్తూ. సో నేను మా రైటర్స్ అండి, ముఖ్యంగా ఈ సినిమాకి శ్రీధర్ శ్రీపన గారు, డైమండ్ రత్నబాబు గారు, అలాగే మన రవి గారు, అందరూ 4 రైటర్స్ అండి, ఇంకొక విక్రమ్ రాజు గారు, వీళ్ళందరూ కష్టపడి చాలా ఇష్టంగా చేశారు. అండ్ డిస్కషన్స్ అంటే ఈ సినిమా బేసిక్గా ఫిజికల్గా ఎంత కష్టపడ్డామో తెలియదు కానీ మెంటల్గా అయితే డెఫినెట్గా కొట్టాలి, 100% కాన్ఫిడెంట్గా అంటే ఈ సినిమా డెఫినెట్గా హిట్ చేయాలి. ఎందుకంటే నాన్నగారితో ఆయన 2 సినిమాలు చేశారండి, నేటి గాంధీ, ఇంకొక సినిమా చేశారు చౌదరి గారు గోపి ఆర్ట్స్ బ్యానర్లో. సో అదే బ్యానర్ ఇప్పుడు నేను చేస్తున్నాను. సో డెఫినెట్గా చాలా సంవత్సరాలు గ్యాప్ తర్వాత గోపి ఆర్ట్స్ బ్యానర్ మళ్ళీ ముందుకు వస్తుంది, మన సినిమా తీస్తున్నారు. సో డెఫినెట్గా ఈసారి అంత గ్యాప్కి డెఫినెట్గా కొట్టాలి, అంత వెయిట్ చేసినందుకు ఆ ఫలితం ఉండాలి అని కోరుకుంటున్నాను. అండ్ అలాగే హేకే ఎంటర్టైన్మెంట్స్, నాకు ఈ సినిమా ఎలాగో అది నా హోమ్ బ్యానర్. సో కిషోర్ గారికి, అనిల్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ముఖ్యంగా ఆర్టిస్టుల గురించి చెప్పాలండి. అంటే ఈ సినిమాలో మీరు అంటే నేను చూశాను కాబట్టి నేను ప్రతి కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఏ క్యారెక్టర్ ఇప్పుడు తాగుబోతు రమేష్ అంటే ఊరికి వచ్చాడు, 2 సీన్లు చేశాడు, వెళ్ళిపోయాడు, వేణు అలా అంటే అలా ఉండదండి. ఏ సినిమా ఈ ట్రాక్ల కింద ఉండకుండా ప్రతి ఆర్టిస్ట్ చిన్న 2 డైలాగులు ఉన్న ప్రతి ఆర్టిస్ట్కి ఇంపార్టెన్స్ ఉంటుంది, వాళ్ళకి అంత మంచి పేరు వస్తుంది. సో అండ్ ఎక్కువ ఎందుకంటే ఈ సినిమా దాదాపు మీ 60 రోజులు షూటింగ్ చేస్తే దాంట్లో 40 రోజులు మాకు కేటాయించిన విజయ్ మాస్టర్ గారు. ఎందుకంటే రకరకాలు హ్యాంగింగ్ ఎపిసోడ్లు ఉన్నాయి, చేజ్లు ఉన్నాయి, అన్ని రకరకాలు ఉన్నాయి. అంటే దయచేసి మీరు యాక్షన్ సినిమా అనుకోవద్దు. అండ్ దీంట్లో దాదాపు చాలామందికి పెద్ద డౌట్, ఏంటి నరేష్ మళ్ళీ స్పూఫులు చేస్తున్నాడు? కాదండి, స్పూఫులు చేయట్లేదు. ఈ సినిమాలో ఏంటంటే సెల్ఫీ రాజా చాలా గెటప్లు వేసుకుంటుంటాడు. సో వాడికి ఒక సమస్య వస్తుంది, ఆ సమస్య వల్ల గెటప్లు వేసుకుంటాడు. సో అది స్పూఫులు కాదండి. సో దానికోసం చేయడం జరిగింది. సో అలాగే సాయి కార్తిక్ గారితో జేమ్స్ బాండ్ ఆ సినిమా పెద్ద హిట్ అయింది. అలాగే ఈ సినిమా కూడా అంటే మంచి మ్యూజిక్ ఇచ్చారండి. చాలా ఇది కూడా ఒక మేజర్ కంప్లైంట్ అండి, ఇదివరకు మీ సినిమాలో బాగుండేయండి సాంగ్స్, ఈ మధ్యన బాగుంటలేదని. అంటే చాలా ఫ్రాంక్గా అంటే ఒక్కోసారి మనకు ఎవరైనా చెప్తుంటే అది పాజిటివ్గా కూడా తీసుకోవాలండి. సో నేను ముందు చెప్పాను సాయి గారు కామెడీ సినిమా కానీ ఇప్పటికి మన ఇంటికో పెద్ద సాంగ్స్ మీద పెద్ద ఇది పెడతలేదండి. చాలా మందికి అది ఉంది, నన్ను కూడా చాలా మంది అడుగుతున్నారంటే డెఫినెట్గా ఈసారి హిట్ ఆల్బమ్ 4 పాటలు 5 పాటలు ఉంటే 5 పాటలకు 5 బాగుండాలి అని అనుకున్నామండి. దానికోసమే దాదాపు ఒక 6-7 months ఆయన తోటి ఆయన పీకి ఆయన్ని ఎక్కడెక్కడ స్టూడియోలో కూర్చుంటే ఆయన వెళ్ళి లాక్కొచ్చి చాలా ఇబ్బంది పెట్టి చేసాం. బట్ ఫైనల్గా ఇవాళ ఎండ్ రిజల్ట్ చాలా బాగుందండి. సో ఈ సినిమా సెల్ఫీ రాజా అంటే ఈ మధ్యన ఎలా అయిపోయిందంటే సెల్ఫీలు అనేది చాలా ఫ్యాషన్ అయిపోయిందండి. ఎక్కడికైనా వెళ్తుంటే మొన్న ఎవరో ఒక సినిమాకి వెళ్ళా, టాయిలెట్కి వెళ్తే ఇంటర్వెల్లో ఒకరు వచ్చి సార్ సెల్ఫీ సార్ అన్నాడు. అంటే ఎక్కడైనా అడగాలో కూడా తెలియట్లేదు. సో అలాంటి ఇన్సిడెంట్స్లు, అలాంటి అంటే మనుషులు వాళ్ళ సెల్ఫీలు ఎంత ఇంపార్టెంట్, సెల్ఫీలు ప్రాణాలు కూడా అంటే వాళ్ళు సెల్ఫీల వల్ల మిగతా వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలాంటి సమస్యలు వస్తాయి అని కొత్తగా చెప్పడం జరిగిందండి. సో ఈ సెల్ఫీ రాజాని మీరందరూ ఆశీర్వదిస్తారని పెద్ద హిట్ చేస్తాను కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు ఈ సెల్ఫీ రాజా మీ ముందు ఫస్ట్ సాంగ్ లాంచ్ చేసుకున్నామండి. అలాగే 9వ తారీఖు విజయవాడలో, 10వ తారీఖు వరంగల్లో. అండ్ ఏం చేస్తున్నామంటే జనరల్గా ఆడియో రిలీజ్ అప్పుడు మనం ఆడియో రిలీజ్ చేస్తామండి. బట్ ఈసారి ఏం చేస్తున్నామంటే జనరల్ టు పబ్లిక్ అందరు పబ్లిక్కి ఓపెన్గా ఒక థియేటర్లో షో వేసి చూపిస్తున్నామండి. సో దిస్ ఇస్ హౌ వి గోయింగ్ టు రిలీజ్ ద సాంగ్స్ ఆఫ్ సెల్ఫీ రాజా. సో మీరందరూ ఈ సినిమాకి బాగా సపోర్ట్ చేసి ఈ సినిమా హిట్ చేయాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Apt for Naresh, very interesting title too, and it's always nice to work with Naresh and AK Entertainment especially. I mean, you know, everybody is so good, and I'm sure this will be a very a very big hit for AK Entertainments and Gopi Arts, and all the best. And we have such an amazing crew. I mean, no sir, Ishwar sir, Sai sir. I mean, it's amazing. So I'm sure it's going to be really great, and all the best.